కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత మీరు వరంగల్లో ఉన్న వాళ్ళు భయపడ్డారా విద్యార్థులు? లేకపోతే అట్లాంటి భయమేమి అసలు తెలంగాణ గడ్డ మీదనే భయం ఉండదు అంటారు కదా? జనరల్గా వరంగల్ భయం అన్నది ఏముంటుంది అసలు వరంగల్ వాళ్ళకి అది ఆ మట్టిలో ఉంటుంది అది. అంతమంది విద్యార్థులు నిజంగా కూడా చనిపోయి మా కళ్ళెదురుగా చనిపోతున్నా కూడా భయం అనేది ఇప్పుడు కలగలేదు ఎందుకో. అది ఏ కారణం చేతనో తెలియదు కానీ ఆ వరంగల్ స్పిరిట్లో భయం లేదు. నా ఒక్కడికని కాదు, జనగానే భయం అనేది తక్కువ. అది ఒక ఆందోళన, ఒక ఆకాంక్ష, తెలంగాణ సాధించుకోవాలంటే తాపత్రయం అప్పటి నుంచి కూడా అది ప్రజ్వలితూ వస్తూనే ఉంది. ఓకే. ఇమ్మీడియట్‌గా తెలంగాణ ఉద్యమం 69 తర్వాత రాజకీయంగా చాలా టీపీఎస్ పుట్టింది. దానికి ఓటు కూడా పడింది. టీపీఎస్ కూడా తెలంగాణ ప్రజాసమితి ఉన్నప్పుడు అదే ఇన్స్పిరేషన్తో మీకు జ్ఞాపకుంటే పృథ్వీ అని మన దగ్గర ఇప్పుడు ఛానల్ కూడా కొన్ని రోజులు నడిపాడు పాశం యాదగిరితో, టీఎన్ఎన్ అనుకుంటా. ఆ పృథ్వీ వాళ్ళ ఫాదరు ఆయన సత్యనారాయణ గారు, ముచ్చెర్ల సత్యనారాయణ అని ఫేమస్. అవును. ఆ ముచ్చెర్ల సత్యనారాయణ గారు మా ఫార్ క్లాస్మేట్స్ మళ్ళీ. సో ఆయన తెలంగాణ ప్రజాసమితికి క్యాన్వాస్ చేసేవాడు, సమితి ప్రెసిడెంట్గా ఉండేవాడు. సో ఆయన జీబులో ప్రతిరోజు నన్ను తీసుకుని వెళ్ళేవాడు. ప్రతి తెలంగాణ మీటింగ్లో, అన్ని చోట్ల తెలంగాణ కోసం మీటింగ్లు అది. అంటే ఎస్బి గిరి గారు కాంటెస్ట్ చేశాడు ఎంపీగా. సో వారి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసాం అనమాట మేము. ఆయన నేను ఇద్దరమే స్పీకర్స్, విద్యార్థి నాయకుడుగా నేను, అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నా, ఈయనేమో పొలిటికల్ లీడర్గా అయినా. విద్యార్థి నాయకుడు అంటే ఏ సంఘం వైపు ఉన్నారు? అంటే మామూలుగానే జనరల్గానే అప్పుడు స్పీకర్గా ఫేమస్ నేను. రకరకాల అంశాల మీద ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వస్తుండేవాడిని. దాంతో ఆయన నన్ను తెలంగాణ వైపు తీసుకెళ్ళారనమాట. కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా ఉంటుంది తెలంగాణ, డిమాండ్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ నాకు చెప్పిన తర్వాత నేను వాటి మీద లెక్చర్స్ చేయడం మొదలుపెట్టాను. ప్రతి ఊరు తిరిగి ఆ ఎలక్షన్ సభలు ఎట్లా ఉంటాయి, ఆ ఊరూరి సభల్లో ఆయన నేను ఇద్దరే స్పీకర్స్. మేము వచ్చే లోపల ఎవరు మాట్లాడినా పోయిన తర్వాత ఆయన మాట్లాడాడు, నేను మాట్లాడంగానే ఆయన మాట్లాడి ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళిపోయేవాడు. ఒక విగరస్ క్యాంపెయిన్ అది. మీకు తెలుసు, ఒక 10 మంది టీపీఎస్ ఆ రోజుల్లో ఒక వేవ్ కాంగ్రెస్ ఉండగా దానికి కాదని తెలంగాణ వాళ్ళు గెలిచారు. సరే రాత్రి అంతా కాంగ్రెస్ చేరిపోయారు, ఉద్యమాన్ని నీరు గార్చారు, అది వేరే చరిత్ర అది. బట్ మా అందరికీ ఆ రకంగా 1969లో 71లో తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా సీరియస్గా పార్టిసిపేట్ చేసేటువంటి ఒక అవకాశం, అది అద్భుత అవకాశం అయితే అప్పుడు దొరికింది మాకు.